స్టేట్ అంబులెన్స్ సర్వీసెస్ అధ్యక్ష. ఇది ఒక సంజీవిని లాగా ప్రాణాపాయంలో ఉండే వాళ్ళకి ఆదుకునేదానికి 104, 108 అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, సింపుల్గా టోటల్ 34,48,540 ఎమర్జెన్సీ కేసెస్కి అంబులెన్సెస్ అంటే గోల్డెన్ అవర్లో అంటే 1 hour లోపల గోల్డెన్ అవర్, 1 hour తర్వాత మోర్ దాన్ 60 minutes 17,80,854 మంది పేషెంట్స్ని గోల్డెన్ అవర్ లోపల షిఫ్ట్ చేయలేకపోయినారు, రీచ్ కాలేకపోయినారు. 17,80,850. తమాషా ఏంటంటే నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ that rapid clinical investigation and care within 16 minutes, that's called golden hour, of a traumatic injury is key to a good outcome for the patient. Thus, golden hour is the first hour immediately after an incident in which emergency medical care is critical and most victims die if no such care is available or is not given soon after the accident. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది అధ్యక్ష గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత. బట్ ఇక్కడ 34 లక్షల కేసుల్లో 17 లక్షల చిల్లర కేసులు గోల్డెన్ అవర్ దాటిపోయినాయి అని అంటే ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలని చెప్పేసి దీంట్లోనే వాళ్ళు ఇచ్చిన ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ అధ్యక్ష. నేను మాట్లాడేది ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్స్ అధ్యక్ష. An analysis ERC data revealed 4,10,815 cases. The ambulance staff stayed more than 30 minutes at the scene. Further, out of these cases, 3,96,207 cases were handed over to the hospital. It was also observed that out of these 3,96,207 cases, 3,61,652 cases exceeded golden hour period. ఇంకోటి ఏంటంటే ఓవర్స్టేట్ సీన్ can not only cause delay in handovering over the patient at the hospital but also misses an opportunity to attend to a distress caller. సో అధ్యక్ష దీంట్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చింది అరగంట పైన ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్లో అంబులెన్స్ వాళ్ళు నిర్లక్ష్యం టైం వేస్ట్ చేయడం వల్ల ఆ పేషెంట్కి ప్రమాదం ఒకటి దగ్గర నుంచి ఈ అంబులెన్స్ ఆ పేషెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకొక ఎమర్జెన్సీ కాల్కి లేట్ అయ్యే అవకాశం కూడా వీళ్ళు కల్పించినారు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఇంకో పాయింట్ అధ్యక్ష, ఇదంతా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, కాగ్ ఆధ్వర్యంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. అవుట్ ఆఫ్ 18,32,434 cases in which patients were handed over at hospital, in 12,42,670 cases, ambulances had taken more than 1 hour from the assigned time to patient handover, district-wise status of which is depicted in map 3.1 below అని చెప్పి మ్యాప్ ఇచ్చాడు దిశ. దీని ఎంత పర్సెంటేజ్ అంటే 67.81% పేషెంట్స్ టైంకి రీచ్ కాలేకపోయినారని చెప్పి వాళ్ళు 21-23 సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక అంబులెన్సెస్ కండిషన్, డ్రైవర్స్ నిర్లక్ష్యం, నాకు తెలిసిన సమాచారం అధ్యక్ష, మంత్రి గారు ఇప్పుడు 730 అంబులెన్సెస్ చెప్పాడు. వాళ్ళు రన్ చేసింది 400. అరవిందో రన్ చేసింది 400 చిల్లర. వాళ్ళేమో 700 చిల్లర అని చెప్పి అప్డేట్ చేశారు. GPS గవర్నమెంట్ GPS ప్రకారం 430 వచ్చినాయి అధ్యక్ష. అరవిందో అప్లోడ్ చేసిన దాని ప్రకారం 700 చిల్లర చూపించారు అధ్యక్ష. అది కూడా ఒక పెద్ద మోసం, దగా అని చెప్పేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నది అరవిందో సంస్థ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఆడిటర్ జనరల్ ఇచ్చిన ఇంకో రిపోర్ట్ అధ్యక్ష, ఇది ఈ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ విషయంలో అండ్ ద షార్ట్ ఫాల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కన్జ్యూమబుల్స్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ రేంజ్ ఆఫ్ 3% to 100%. 7 out of 28 drugs are observed with less than minimum prescribed quantities in more than 50% ambulances
as shown in annexure లో enclose చేశాడు అధ్యక్ష. Similarly, 12 out of 15 consumables are observed with less than minimum prescribed quantities in more than 50% of ambulances అని చెప్పేసి ఎంత చాలా క్లియర్ డేటా అధ్యక్ష. ఇప్పుడు ఒకటి రెండు చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో నార్మల్ సెలైన్ 250 ml 61 షార్టేజ్ అధ్యక్ష. ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ 2 ml ఇంజెక్షన్స్ 58 మైనస్ అధ్యక్ష అంబులెన్సెస్లో. రింగర్స్ లాక్టేట్ 250 ml 54 మైనస్ అధ్యక్ష. డిస్పోజబుల్ సిరంజెస్ 2 cc 69 మైనస్ అధ్యక్ష. సర్జికల్ స్పిరిట్ 400 ml సొల్యూషన్ 65 మైనస్ అధ్యక్ష. డ్రెస్సింగ్ ప్యాడ్స్ 64 అధ్యక్ష. ఆక్సిజన్ మాస్క్ చైల్డ్ 60 మైనస్ అధ్యక్ష. ఇవన్నీ కాగ్ రిపోర్ట్స్, ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ అధ్యక్ష. ఇదేమి ఆషామాషిగా మనం ఏదో ప్రతిపక్షంలో ఉండామని చెప్పేసి ఆరోపణలు కాదు అధ్యక్ష. నేనేమంటానంటే అల్టిమేట్గా మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను. ఏఈఎంఎస్ అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఆయన ఎవరో తెలుసు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు విజయసాయి ఏటు, ఆయన వియ్యంకుడు. నేను అడిగేది వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అండ్ ఫెమా ఈ నిబంధనల ప్రకారం నియమాలు పాటించారా? పాటించలేదు. యూకేకి సంబంధించిన కంపెనీని వీళ్ళు కలుపుకొని సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు అరవిందోతో కలిసి టెండర్లో పాల్గొన్నప్పుడు యూకే బోర్డు రిజల్యూషన్ ఉందా లేదా? యూకే ప్రభుత్వం నుంచి సరైన సమాచారం ప్రభుత్వం సేకరించిందా లేదా? నెక్స్ట్ దిశ ఈ గోల్డెన్ అవర్ కాగ్ రిపోర్టు చాలా క్లియర్గా ఇచ్చినప్పుడు, ఇన్ని సంవత్సరాలుగా ఇచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? మళ్ళీ ఆ పెద్ద మనుషులు 141 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలా, అది పే చేయండి అని చెప్పి ఇస్తారు. నేనేమంటానంటే ఇది పత్రికల్లో వచ్చింది అధ్యక్ష, ఇది సాక్షి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఒక చిన్న బిడ్డ ప్రాణాలు పోయినట్టు సాక్షి పత్రికలో వచ్చింది, నేను చూపిస్తాను అధ్యక్ష. నేనేమంటానంటే మనుషుల ప్రాణాలు ఒక చిన్న పొరపాటున ఏదైనా ఒక కత్తితో అంటే 302 వస్తే 14 ఏళ్ళు జైల్లో ఉంటున్నారు. వీళ్ళ డబ్బుల కోసం 100 కోట్ల రూపాయల కోసం పేద ప్రజల ప్రాణాలు ఎవరు పోతారు? అంబులెన్సెస్లో పేదోళ్ళు పోతారు, కార్లు లేనోళ్ళు పోతారు. అటువంటి వాళ్ళ 100 మంది ప్రాణాలు, 1000 మంది ప్రాణాలు తీసినప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇదేం ఆషామాషి విషయం కాదు. ఇది అరకొర ఆకరనున్న కొసూపురితో ఉండే వాళ్ళని బతికించే దాంట్లో అరవిందో ఫౌండేషన్ చేసిన మోసాలు ఇది 400 చిల్లర చూపించి ఇంకొకటి అధ్యక్ష. నేనేమంటానంటే వాళ్ళు ఎంత 1,30,000 రూపాయలు వీళ్ళకి ముందు ఒక్క అంబులెన్స్కి జీవికే ఫౌండేషన్ 1,30,000 తీసుకుంటుంటే వీళ్ళు ఓల్డ్ అండ్ న్యూ కేసెస్కి 1,30,000 సార్. అరవిందో వీళ్ళు రాకముందు, అరవిందో రాకముందు పాతవి కొత్త వాటికి 1,30,000, పాతకి కొత్త వాటికి 1,30,000. వీళ్ళు దాన్ని 1,70,000 చేసేసినారు. ఓల్డ్ వెహికల్స్కి 2,20,000 రూపాయలు చేశారు. ఓల్డ్ వెహికల్స్కి 2,20,000, కొత్త వాటికి 1,70,000. అంటే ఎన్ని వందల కోట్లు ఎక్స్ట్రా? అంటే ఒక 10% పెరిగింది. 1,30,000 పాత కొత్త వెహికల్స్కి అంతకుముందు ఉంది, ఇప్పుడు అది 1,40,000 చేశారు, 1,50,000 చేశారు. ఎట్టా పాత వాటికి 2,20,000 అంటే మోర్ దెన్ 90% ఎక్స్కలేషన్, మోర్ దెన్ 90%. ఇది ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఇది దురదృష్టం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్కల్లో 100 వెహికల్స్ ఆపరేషన్లో లేవు. ఒక్క అంబులెన్స్ 4 యావరేజ్ని హాస్పిటల్కి చేరుస్తుంది. అంటే 400 మంది పేషెంట్స్
మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏం ఎంక్వైరీ చేస్తారు? ఏం చేస్తారు పేదోళ్ళకి? ఇంకొకసారి ఇటువంటి పేదోళ్ళ ప్రాణాలతో ఆడుకుంటే కుదరదు, ప్రభుత్వం సీరియస్ అవుద్ది అని చెప్పేసి విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్ సీరియస్ ఎంక్వైరీ చేయండి. మీరు ఏ టైప్ వేస్తారో, సిఐడి వేస్తారో, విజిలెన్స్ వేస్తారో, అల్టిమేట్గా సిట్టింగ్ జడ్జిని వేస్తారో, ఏం చేస్తారో తెలియదు. ఇది సహించరాని నేరం, ఇది సహించరాని నేరం, తీవ్రమైన నేరం, పేదోళ్ళ ప్రాణాలతో ఆడుకున్న నేరం ఇది. అందుకని కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. తర్వాత